ఏర్పాటు లేని వ్యక్తిని అనుకుంటున్నావా? అసలు నేనేంటి, నా కుటుంబం ఏంటి అనుకుంటున్నావా? కానీ నిన్ను తన కృప చేత, కనికరం చేత వెంబడిస్తున్నాడు యేసయ్య. అన్యమైనటువంటి వేదన గుండా ప్రయాణం చేస్తున్నావమ్మా, ఒంటరిగా ఏడుస్తున్నావా? కానీ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, హాగర్ని చూచిన దేవుడే నిన్ను చూస్తున్నాడు ఈ రాత్రి. ఎవరు నిన్ను విడిచినా నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నీతో ఉన్నవాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ భర్త నిన్ను విడిచిపెట్టాడా? నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నీ తోబుట్టువులు, నీ స్నేహితులు అందరూ నిన్ను వదిలిపెట్టేశారా? కొన్నిసార్లు నేను పాపిని కదా, ఇంత దోషిని కదా, ఇంత మూర్ఖుని కదా, నన్ను ప్రేమిస్తాడు యేసయ్య అనుకుంటున్నావు. నేను విడిచిపెట్ట, వేదనతో, దుఃఖముతో, పాపముతో కృంగిపోయిన స్థితిలో ఎవ్వరు లేక ఒంటరిగా ఉన్నావా? నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్య. అన్ని వైపులా మీకు ద్వారాలు మూసిన దేవుడు నమ్మిన వారిని, ఆయన శక్తిని ఎరిగిన వారిని, ఆయన మీద ఆధారపడ్డ వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ రాత్రి ప్రియ సహోదరి, సహోదరుడు, ఏడుస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? జీవితంలో అన్నీ కోల్పోయావా? అయినా బాధపడొద్దు. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు నమ్మదగిన దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను చూసి దాక్కునే దేవుడు కాదు, నీ మీద కనికరపడే దేవుడు. నీ పక్షంలో మనుషులు ఎవరు లేరా? దేవుడే నీ పక్షం అయ్యి ఉండగా నీకు విరోధి ఎవరు? కాబట్టి రాత్రి నీకు శుభవార్త. దుఃఖములో, వేదనతో కృంగిపోయిన స్థితులు ఇక్కడ ఉన్నారా? నానేవారిని అందరినీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారా? ఒకవేళ అందరు నీతో ఉంటామన్నారు, సడన్గా నీకు వ్యతిరేకమయ్యారు, అయినా బాధపడు. నమ్మదగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నీకు దూరమైనా, నిన్ను ఒంటరిగా విడిచే దేవుడు కాదు యేసయ్య. ఈరోజైనా యేసయ్య నన్ను క్షమించు, మనుషులు నమ్ముకున్నాను, నిజంగా ఈ లోకంలో ఉన్నవారు వాళ్ళని వీళ్ళని ఆశ్రయం చేసుకున్నాను, కానీ ఈ రాత్రి నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. మొదటి ప్రేమను కోల్పోయావా? తిరిగి యేసయ్య దగ్గరికి రా. దేవునికి దూరం అయిపోయావా? తిరిగి యేసయ్య దగ్గరికి రా. ఏది ఏమైనా ఈరోజు నీ పక్షంలో దేవుడున్నాడు. ఆయన నిన్ను లేపుతాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. తండ్రి, ఎంతమంది బిడ్డలు నీ వర్తమానం విన్నారు. అవునయ్యా, నువ్వు మాకు తోడై ఉన్నావు, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడవు కాదు. ఎంతమంది పాపములు ఉన్నారో వారి పాప క్షమాపణ పొంది నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే కృప వారికి ఇవ్వండి. మొదటి ప్రేమను కోల్పోయారు, మొదటి ప్రేమలోకి నిలబెట్టండి అయ్యా. నీకంటే ఎక్కువ దేన్ని ప్రేమించకుండా నువ్వు తోడై ఉన్నావు, నిన్ను విడువవు, ఎడబాయవు. కాబట్టి నీ బిడ్డలుగా స్థిరపరిచి, బలపరిచి వారికి నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.